తెలుగు పెట్రోలర్స్ అందరికీ స్వాగతం అండ్ ఈరోజు మనం డీటెయిల్ రివ్యూ చేయబోతున్న బండి వచ్చేసి నింజా 300 అండ్ లేట్ చేయకుండా మనం టెక్నికల్ స్పెసిఫికేషన్స్ గురించి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి 300 cc అంటే టెక్నికల్లీ 296 cc అండ్ ఇది ప్రొడ్యూస్ చేసే పవర్ వచ్చేసి 38.88 మనం 39 bhp అనుకోవచ్చు. బట్ టార్క్ వచ్చేసి 26 Nm. పర్లేదు, చాలా అంటే చాలా బాగుంది. పవర్ అండ్ టార్క్ ఎంత బాగా పనిచేస్తే రోడ్ మీద అని వీడియో చివరిదా చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇది వచ్చేసి డ్యూయల్ ఛానల్ ABSతో వస్తుంది అండ్ మన ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 70 లీటర్స్ ట్యాంక్ అండ్ మొత్తం బండి వెయిట్ వచ్చేసి 179 kgs. సో మంచి వెయిట్ అని చెప్పొచ్చు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకు 140 mm దొరుకుతుంది. దీని గురించి కూడా నేను చెప్తాను ఎలా ఉంది ఏంటి అని. ముందు డిస్క్ సైజ్ వచ్చేసి 290 mm అండ్ బ్యాక్ డిస్క్ వచ్చేసి 220 mm. చాలా అంటే చాలా బ్రిలియంట్ పర్ఫామ్ చేస్తుంది బ్రేకింగ్. అండ్ ముందు మనకి దీనికి హాలోజన్ లైట్సే దొరుకుతాయి, LED లైట్స్ దొరకవు. చాలా అంటే చాలా బ్రిలియంట్ ఉంది, అది నేను లేటర్ చెప్తాను నైట్ టైం ఎలా పనిచేస్తుంది ఏంటి అని. సో బండి ఓవరాల్గా అయితే ఇది మనకి చూడటానికి నింజా అని ఇక్కడ మంచి రాశారు అండ్ ఇక్కడ చాలా మంచి రాశారు. ఈ బండిలో ద బెస్ట్ పాయింట్ ఏంటంటే కలర్కి మనకి గ్రాఫిక్స్ చేంజ్ అయిపోతాయి. ఇది వచ్చేసి క్యాండీ లైమ్ గ్రీన్లో ఏమవుతుందంటే ఇక్కడ 300 అని వస్తుంది, ఇక్కడ నింజా అని వచ్చింది ఇందులో. సో మనకి ఇక్కడ 300 అని చూడటానికి దొరుకుతుంది. అండ్ అంతే ప్రిటీ మచ్ మొత్తం అటు ఇటు రిజంబలింగ్ సేమ్ ఉంటుంది. అండ్ రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఒకటి చెప్పాలి, ఈ బండిని రైనీ సీజన్లో తీస్తే బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే రెయిన్ వాటర్ లేచి ఇక్కడ దాపడే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అప్పుడప్పుడు నాకు ఇక్కడ దాపడ్డాయి. సో చూసుకోవాలి ఒకసారి రైనీ సీజన్లో ఒకవేళ బండి తీసేటప్పుడు. బట్ మనకి హగ్గర్ దొరుకుతుంది, 2500 అంత చేంజ్ ఉంటుంది. సో హగ్గర్ పెడితే బండి బ్రిలియంట్ పర్ఫామ్ చేస్తుంది. అండ్ మనం యాజ్ యూజువల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి వచ్చేద్దాం. అండ్ ఇదైతే చాలా అంటే చాలా బేసిక్ ఫంక్షనల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్. మనకి ఏమీ టెక్నికల్ ఏమీ అనాలిసిస్ ఉండవు ఈ బండిలో. సో మనకి రెండు బటన్స్ దొరుకుతాయి, ఒకటి మోడ్ ఒకటి సెట్. అండ్ ఇది మోడ్ వచ్చేసి యాజ్ యూ కెన్ సీ ఓడో 1475 kilometers తిరిగింది ట్రిప్ బి అంతే, మనకి ఎక్కువ ఏమి ఉండదు. అండ్ ఇక్కడ మనకి టైం ఉంటుంది, ఇక్కడ మనకి ఫ్యూయల్ మీటర్ అండ్ ఇది స్పీడ్, ఇది RPM మీటర్ అండ్ న్యూట్రల్ స్విచ్ అన్నీ లైక్ ప్రాపర్ స్విచ్చెస్ ఉంటాయి. అండ్ మన హ్యాండిల్ బార్కి వచ్చేసరికి చాలా అంటే చాలా మంచి బిల్డ్ క్వాలిటీ ఉంది హ్యాండిల్ బార్ది. అంటే ప్రీమియం ఫీల్ ఇస్తుంది బండిది హ్యాండిల్ బార్. అండ్ మనకి ఇక్కడ కిల్ స్విచ్ ఉంది, ఇక్కడ ఇగ్నిషన్ స్విచ్, ఇది హై బీమ్ లో బీమ్. అండ్ ఇక్కడ మనకి పాసింగ్ స్విచ్ ఇచ్చారు, ఈ ఆప్షన్ నాకు బాగా నచ్చింది. అండ్ ఇది ఇండికేటర్ అండ్ ఇది హార్న్ లైక్ మీలో చాలామంది హార్న్ మార్చుకోవాలనుకుంటారు, ఎందుకంటే యాక్టివా హార్న్ లాగా ఉంది. సో చాలామంది దీన్ని మార్చాలనుకుంటారు. అండ్ దీని సీట్ హైట్ గురించి వచ్చేసరికి ఇది వచ్చేసి 780 mm సీట్ హైట్, చాలా అంటే చాలా తక్కువ. లైక్ మిగతా యావరేజ్ బండ్లు అన్నీ 800 ఉంటుంది, దానికంటే 20 mm తక్కువ. నా హైట్ వచ్చేసి 5'11" అండ్ నేను రెండు కాళ్ళు ఫ్లాట్ ఫుట్ చేశాను. అండ్ ఇంకా నా మోకాలు బెండ్ అయింది. నేను నుంచుంటే ఎలా ఉంటుంది, కూర్చుంటే ఎలా ఉంటుంది. నేను సీట్ లైక్ ఫ్రంట్ సీట్ బ్యాక్కి వెళ్ళేవాడు కూర్చున్నా, నేను రెండు కాళ్ళు ఫ్లాట్ ఫుట్ చేశాను. సో ఈ బండి మనకి 5'6" నుంచి 6'1" వరకు ఎవరికైనా సెట్ అయిపోతుంది, అందులో నో డౌట్. 5'6" కన్నా తక్కువ మేనేజ్ చేయొచ్చు, ఎందుకంటే సీట్ హైట్ చాలా తక్కువ కాబట్టి ఇలా ముందుకు కూర్చొని మేనేజ్ చేసేయచ్చు. అండ్ ఇంకా లేట్ చేయకుండా మనం డీటెయిల్ రివ్యూ స్టార్ట్ చేసేద్దాం. అండ్ సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడుకునేటప్పటికి సీట్ అంటే చాలా కంఫర్ట్గా ఉంది అండ్ చాలా వైడ్గా ఉంటుంది. సో మనం ముందుకి వెనక్కి జరిగిన ప్రాబ్లం ఉండదు. అండ్ నేనైతే మంచిగా ప్లేస్ అయ్యాను సీట్ మీద, సో నాకేం ప్రాబ్లం ఉండదు. అండ్ పెయిన్ కూడా నాకు ఎక్కడా రాలేదు లాంగ్ టూరింగ్ చేసేటప్పుడు కూడా ఈ బండి మీద. నెక్స్ట్ థింగ్ మనం మాట్లాడుకోబోయేది, ఈ బండి లైక్ ఇందా చెప్పాను కదా పవర్ అండ్ టార్క్ ఎక్కడ పనిచేస్తాయి అని, ఇప్పుడు పనిచేస్తాయి. లైక్ నేను 5th గేర్లో ఉన్నాను అండ్ రేజ్ ఇస్తే బండి చూడండి మీరే ఎలా వెళ్తుందో. సో చాలా అంటే చాలా పుల్ అండ్ ఆ పవర్ అనేది ఇక్కడ బాగా పనిచేస్తుంది మనకి. లైక్ ఎవరినైనా ఓవర్టేక్ చేసేయచ్చు, ఒక్క గేర్ డౌన్ చేయొచ్చు, అప్పుడప్పుడు గేర్ డౌన్ చేయకపోయినా ఈజీగా ఓవర్టేక్ చేయొచ్చు కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెడితే. సో చాలా అంటే చాలా బ్రిలియంట్ పవర్. ఆ 39 పవర్ అండ్ 26 Nm టార్క్ చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది రోడ్డు మీద. ఎక్కడ వేస్ట్ కావట్లేదు. నేను అనుకున్నాను ఇంకొంచెం టార్క్ ఎక్కువ ఉంటే బండి బాగుండేదేమో అని, కానీ ఈ టార్క్ కూడా ఈ బండికి చాలా అంటే చాలా బాగుంది. సో చాలా అంటే చాలా క్రేజీ ట్యూన్ బండి. సో జస్ట్ నేను అసలు కొంచెమే ఎఫర్ట్ పెడుతున్నాను థ్రాటిల్ మీద, బండే వెళ్ళిపోతుంది చాలా అంటే చాలా స్పీడ్గా. సో బిగ్ థమ్స్ అప్. స్పీడ్ రన్ చేసి చూపెడతాను ఈ బండి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని ఒకసారి బ్యాడ్ రోడ్ ఎండ్ అయితే. నేను 4th గేర్లో ఉండి లైక్ కొంచెం యాక్సలరేటర్ ఇచ్చాను, అది ఇంజిన్ నాక్ కూడా అవ్వలేదు, చాలా అంటే చాలా బ్రిలియంట్గా వెళ్తుంది. సో ఇక్కడ మనం ఓవర్టేక్ చేయడానికి ట్రై చేద్దాం.
యాజ్ యూ కెన్ సీ స్పీడ్ రన్ ఎంత బాగుందంటే అంత బాగుంది. ఈ స్పీడ్ రన్తో చెప్పేయచ్చు మీకు పవర్ అండ్ టార్క్ ఎలా మనకి ప్రొడ్యూస్ అవుతుందో. అండ్ మనం వైబ్రేషన్ గురించి మాట్లాడుకుంటే నాకైతే అబ్జర్వ్ చేయడానికి అంత వైబ్రేషన్ దొరకలేదు. బట్ అబౌవ్ 7000 8000 RPM దాటితే మనకి ఫుట్ పెగ్స్ దగ్గర కొంచెం వైబ్రేషన్ వస్తుంది. బట్ ఆ వైబ్రేషన్ ఆ సౌండ్లో మ్యాచ్ అయిపోతుంది. సో మనకైతే అంత ప్రాబ్లం ఉండదు. అండ్ సౌండ్ మీకు చివరిలో వినిపిస్తాను ఎలా వస్తుంది ఏంటి అని. సో అక్కడ దాకా వెయిట్ చేయండి. అండ్ మనం క్లచ్ అండ్ గేర్ బాక్స్ గురించి మాట్లాడుకునేటప్పటికి క్లచ్ మరీ అంత స్మూత్ సైడ్ లేదు, కొంచెం హార్డ్ సైడే ఉంది. ఎందుకంటే నేను సింగిల్ ఫింగర్తో ఆపరేట్ చేయడం కొంచెం కష్టమవుతుంది. సో 2 ఫింగర్స్తో ఈజీగా ఆపరేటింగ్ ఉంది. అండ్ 3 ఫింగర్స్ ఆర్ 4 ఫింగర్స్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా అనిపిస్తుంది. అండ్ గేర్ బాక్స్ గురించి వచ్చేటప్పటికి చాలా అంటే చాలా యాక్యురేట్ గేర్ బాక్స్, చాలా అంటే చాలా ప్రిసైజ్గా గేర్లు పడతాయి. అండ్ మనకి ప్రతి గేర్లో ఆ టార్క్ అనేది చాలా అంటే చాలా బాగా దొరుకుతుంది. సో థమ్స్ అప్ ఫర్ ఇట్. ఎందుకంటే నేను చాలా తక్కువ ఇలాంటి బండులు చూడటం. ఎందుకంటే ప్రతి గేర్లో అంటే ఫస్ట్ గేర్లో ఎలా టార్క్ ఉందో 6th గేర్లో కూడా అదే రేంజ్ టార్క్ దొరకడం మన బండిలో కొంచెం అన్కామన్. బట్ ఈ ప్యారలల్ ట్యూన్ ఇంజిన్ దాన్ని సాధ్యం చేస్తుంది. సస్పెన్షన్ గురించి వచ్చేటప్పటికి ఇది USD ఫోక్స్తో అయితే రాదు, నార్మల్ ఫోక్స్తోనే వస్తుంది. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ మరీ అంత స్మూత్ ఉండదు, మరీ అంత హార్డ్ ఉండదు, మీడియం సైజులో ఉంటాయి. రెండు అంతే ఉంటాయి. బట్ మనకి ఆఫ్ రోడింగ్ లైక్ మైల్డ్ ఆఫ్ రోడింగ్ చేయొచ్చు ఈ బండి మీద. అండ్ మన ఇలాంటి ప్యాచెస్ మీద కూడా వెళ్ళొచ్చు ఏ ఇబ్బంది లేకుండా. యాజ్ వెల్ యాజ్ కార్నర్స్లో కూడా చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ట్రాక్ మీద కూడా ప్రతి కార్నర్లో మనకి అసలు స్టెబిలిటీ టాప్ నాచ్లో ఉంటుంది. సో మనం సస్పెన్షన్కి లైక్ పాయింట్స్ ఇవ్వాల్సిందే ఈ బండిలో. ఎందుకంటే చాలా అంటే చాలా బ్రిలియంట్, అటు హార్డ్ ఉండదు ఇటు స్మూత్ ఉండదు, కరెక్ట్గా వెల్ ట్యూన్డ్ అని చెప్పొచ్చు. మీరే చూడండి బ్యాడ్ ప్యాచ్ అండ్ నేను ఈజీగా అంటే ఈజీగా 30sలో క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. అందుకే చెప్పాను సస్పెన్షన్ చాలా బాగుందని ఈ బండిలో. అండ్ ఇందాక గ్రౌండ్ క్లియరెన్స్ చెప్పాను కదా, దీన్ని 140 mm అని. అండ్ ప్రతి స్పీడ్ బ్రేకర్కి ఈజీగా అంటే ఈజీ తగులుతుంది. సిటీలో కానీ హైవేలో కానీ మన స్పీడ్ బ్రేకర్స్ వస్తే చాలు, మ్యాక్సిమం ఒక 10 స్పీడ్ బ్రేకర్స్లో మినిమం 7కి అయితే ఈజీగా అంటే ఈజీగా తగులుతుంది ఇది. సో చాలా తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పొచ్చు. అండ్ ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం చూసుకోవాల్సింది ఏంటి అంటే గ్రౌండ్ క్లియరెన్స్ ఇష్యూ చాలా తక్కువ కాబట్టి బేసిక్గా ఈ బండి ఆఫ్ రోడింగ్ చేయరు. అండ్ ఒకవేళ ఎవరైనా టూరింగ్ చేసే వాళ్ళు ఉంటే అప్పుడప్పుడు బ్యాడ్ ప్యాచెస్ తగిలితే కొంచెం చేయాల్సి వస్తుంది. సో అప్పుడు మనం చూసుకొని చేయాలి ఎక్కడ ఏమన్నా రాళ్ళు ఉన్నాయా ఏంటి అని. బట్ స్పీడ్ బ్రేకర్ దగ్గర మాత్రం కొంచెం పెద్ద స్పీడ్ బ్రేకర్ అయితే పక్కా బాటమ్ టచ్ అవుతుంది. గ్రౌండ్ క్లియరెన్స్ ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది ఈ బండిలో. తర్వాత హీటింగ్ గురించి మాట్లాడుకునేటప్పటికి ఈ బండిలో చాలా అంటే చాలా ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ నేను అది ముఖం మీద చెప్పేస్తాను. లైక్ కొన్ని బండ్లు చెప్పాలి అంటే తక్కువ బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో వెళ్తే వస్తుంది అని. కానీ ఇందులో ఎలా వెళ్ళినా లైక్ మనం 100 స్పీడ్లో వెళ్ళిన వస్తుంది, 10 స్పీడ్లో వెళ్ళిన వస్తుంది. ఇంజిన్ ఐడ్లింగ్లో ఉన్న చాలా అంటే చాలా ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది బికాజ్ ఆఫ్ హై కంప్రెషన్. దానివల్ల ఏంటంటే హీట్ బాగా ప్రొడ్యూస్ అయిపోతుంది. అండ్ మనకి నేకెడ్ బైక్ అయితే హాట్ ఎయిర్ అటు ఇటు వెళ్ళడానికి ఉంటుంది. బట్ ఇది స్పోర్ట్స్ బైక్ కాబట్టి హీట్ అందులోనే లైక్ ఒక రూమ్ లా క్రియేట్ అయిపోయి అక్కడే ఉండిపోయి మొత్తం ఎక్కువ హీట్ అయిపోతుంది. అండ్ లైటింగ్ గురించి మాట్లాడుకునేటప్పటికి చాలా అంటే చాలా బ్రిలియంట్. 2 హాలోజన్ లైట్స్ కానీ చాలా అంటే చాలా బ్రిలియంట్ పర్ఫామ్ చేస్తుంది. మనకి చాలా అంటే చాలా విజిబిలిటీ ఉంటుంది. అండ్ వితౌట్ ఎనీ ఆక్సిలరీ లైట్స్ మనం కావాలంటే టూరింగ్ కూడా వెళ్ళొచ్చు ఈ లైటింగ్ మీద. అంత బ్రిలియంట్గా ఉన్నాయి లైట్స్. అండ్ 39 పవర్ 26 టార్క్ తట్టుకోవడానికి మనకి ఎంత బ్రేకింగ్ కావాలో ఎగ్జాక్ట్ అంత బ్రేకింగ్ దొరుకుతుంది. బట్ గ్రాడ్యువల్ వేలో దొరుకుతుంది. నార్మల్గా ఎవరైనా ఏమనుకుంటారంటే స్పోర్ట్స్ బైక్ కాబట్టి ఇనిషియల్ బ్రేకింగ్ ఉంటుందేమో అనుకుంటారు. కానీ ఇందులో ఆ బ్రేకింగ్ లేదు, చాలా అంటే చాలా గ్రాడ్యువల్ బ్రేకింగ్ ఉంది. నేను మీకే ఒక దగ్గర బ్రేక్ వేసి పెడతాను. ఇప్పుడు 80sలో ఉన్న నా బ్యాక్ సైడ్ ఏం రావట్లేదు. సో గ్రాడ్యువల్ బ్రేకింగ్, గ్రాడ్యువల్ నాకు స్కిడ్ అవ్వలేదు, స్లైడ్ అవ్వలేదు, ఏం అవ్వలేదు, చాలా గ్రాడ్యువల్గా పడుతుంది. నేను కోరుకునేది ఏంటి అంటే కొంచెం ఇనిషియల్గా ఇచ్చుంటే బాగుండేది అని. ఈ గ్రాడ్యువల్ బ్రేకింగ్లో ఏంటంటే మనం కొంచెం ముందుగా నోటీస్ చేయాలి బ్రేకింగ్ని. లేకపోతే మరి అంత లైక్ దగ్గరగా నోటీస్ చేస్తే ఆ తక్కువ డిస్టెన్స్ వల్ల మనకి భయం వేస్తుంది బ్రేక్ పడుతుందా లేదా అని. బట్ చాలా అంటే చాలా బ్రిలియంట్ గ్రాడ్యువల్ బ్రేకింగ్. అండ్ నేను గ్రాడ్యువల్ బ్రేకింగ్ గురించి నేను చాలా వీడియోస్లో చెప్పాను. ఒకసారి మీరు ఛానల్లో అన్ని వీడియోస్ చూస్తే మీకు గ్రాడ్యువల్ బ్రేకింగ్ అంటే ఏంటి అని తెలుస్తుంది. బేసిక్గా చెప్పాలంటే బ్రేక్స్ కొంచెం స్లోగా పడతాయి, ఎందుకంటే అది కాన్ఫిడెన్స్ బూస్ట్ చేస్తుంది. ఎందుకంటే మనం బ్రేకింగ్ చేసేటప్పుడు నార్మల్గా ఒకసారిగా జలకిస్తే ఇలా ముందుకు వస్తాం. కానీ ఇలాంటి గ్రాడ్యువల్ బ్రేకింగ్ ఏం చేస్తుందంటే వితౌట్ ఎనీ మోషన్ లైక్ ముందుకి వెనక్కి ఏం లేకుండా అలా స్లోగా కాన్స్టెంట్గా పడుతుంది. అండ్ దీని సౌండ్ బాస్ చాలా అంటే చాలా క్రేజ్ ఉంటుంది, మీరు తప్పకుండా వినాలి. లైక్ అంత రికార్డ్ అవుతుందో లేదో తెలియదు, బట్ రికార్డ్ చేయడానికి ట్రై చేద్దాం. నేను సైడ్కి ఆగాను అండ్ నేను రేజ్ అవడానికి ట్రై చేస్తాను. మీరే చూడండి దీని సౌండ్ ఎంత బాగుందంటే అంత బాగుంటుంది.
మీకు వినిపిస్తుందో లేదో తెలియదు, నా హెల్మెట్ లోపల మైక్ ఉంది కాబట్టి మీకు తక్కువ వినిపించవచ్చు. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే, బాగా డీప్గా అబ్జర్వ్ చేస్తే మీకు పాప్స్ కూడా వినపడతాయి. అండ్ ఈ బండిలో పాప్స్ వస్తాయి. ఒక్కసారిగా హై ఆర్పిఎంలో వెళ్ళి ఒకసారిగా యాక్సిలరేషన్ తగ్గిస్తే ఈ బండిలో మనకి పాప్స్ చూడటానికి దొరుకుతుంది. ఇప్పుడు వచ్చినాయి పాప్స్. ఎందుకంటే ఆ పాప్స్ ఏమవుతుందంటే హై ఆర్పిఎం నుంచి ఒకసారిగా లో ఆర్పిఎంలోకి వస్తాయి. అండ్ ఈ బండిలో పాప్స్ వస్తున్నాయి. సో చాలా అంటే చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బండిలో పాప్స్ వస్తాయని. తర్వాత అండ్ టాప్ స్పీడ్ వచ్చేసరికి ఈ బండిలో చాలామంది చాలా క్లెయిమ్స్ చేస్తారు యూట్యూబ్లో. బట్ నేను చేసినంతవరకు 180 దాకా ఈజీగా వెళ్ళిపోయింది. 180 తర్వాత నేను స్లో డౌన్ అయ్యాను. మీకు టాప్ స్పీడ్ వీడియో నేను సపరేట్గా చేసి పెడతాను ఫ్యూచర్లో ఎప్పుడొకప్పుడు. ఇప్పుడైతే కష్టం. సో టాప్ స్పీడ్ ఈజీగా అంటే ఇది ఈజీగా 180 దాకా వెళ్ళిపోతుంది. అండ్ క్రూజింగ్ స్పీడ్ దీంట్లో మనం 120 to 130 ఈజీగా అంటే ఈజీ చేసేయచ్చు వితౌట్ ఎనీ ఎఫెక్ట్స్. అండ్ 120, 130లో ఇది హైవే స్టేబిలిటీ అంతే ఉంటుంది, ఏం తగ్గదు. ఎంత బెటర్, ఎంత మంచిగా ఉంటుందంటే అంత మంచిగా ఉంటుంది. ఆ 120, 130స్లో కూడా బండి రోడ్డుకి అతుక్కొని వెళ్ళినట్టే ఉంటుంది. అండ్ కొంచెం మేజర్ కన్సర్న్ వచ్చేసి ఇంజన్ రిఫైన్డా కాదా అని చాలామంది డౌట్ ఉండొచ్చు. అండ్ నేను చెప్పేది ఏంటి అంటే ఇది చాలా అంటే చాలా వెల్ రిఫైన్డ్ ఇంజన్. నాకు ఇంతవరకు ఏం ప్రాబ్లమ్స్ చూడటానికి రాలేదు. లైక్ ఇది కొత్త బండి కావచ్చు, మా ఫ్రెండ్స్ ప్రీవియస్ జనరేషన్స్ కూడా వాడారు, వాళ్ళు నాకు ఎప్పుడు ఏం కంప్లైంట్ ఇవ్వలేదు. లైక్ వైబ్రేషన్స్ ఎక్కువ వస్తున్నాయని కానీ ఏం చెప్పలేదు. సో ఇది చాలా అంటే చాలా వెల్ రిఫైన్డ్ ఇంజన్. అండ్ ఫైనల్గా మైలేజ్ గురించి వచ్చేసరికి మైలేజ్ ఇది సిటీలో వచ్చేసి 21, 22 ఇస్తుంది. లైక్ యాజ్ ఏ టీనేజర్ నడిపితే అప్పుడప్పుడు హై స్పీడింగ్ అండ్ అప్పుడప్పుడు ఎక్కువలో వెళ్తూ ఉంటే 5000 లోపు వెళ్తూ ఉంటే 21 to 22 ఇస్తుంది. బట్ ఒకవేళ కానీ మనం టూరింగ్ చేస్తే ఈ బండి ఈజీగా 28 or 29 ఇవ్వచ్చు 120, 130 స్పీడ్లో. సో ఇది వచ్చేసి మైలేజ్ బట్ కొంచెం అంటే కొంచెం తక్కువ. 300cc బండికి మైలేజ్ 20 to 30 లోపు అంటే చాలా తక్కువ అని చెప్పొచ్చు. బట్ ప్యారలల్ ట్యూన్ కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఇది ఇచ్చే పవర్, ఇది ఇచ్చే కాన్ఫిడెన్స్, ఇదంతా కన్సిడర్ చేస్తే ఆ మైలేజ్ వర్త్ ఇట్ అనే చెప్పొచ్చు. అండ్ దీని కాస్ట్ అండ్ ఎక్స్షోరూమ్ ప్రైస్ హైదరాబాద్ వచ్చేసరికి 3,75,000 వస్తుంది. ఇన్ అండ్ అరౌండ్ 3,75,000, 3,80,000 లోపే మీకు బండి వచ్చేస్తుంది ఒకవేళ ఫస్ట్ బండి అయితే. ఒకవేళ మీ పేరు మీద సెకండ్ బండి అయితే 3,96,000 దాకా అవుతుంది బండి. అండ్ మెయింటెనెన్స్ వచ్చేసరికి దీని ఫస్ట్ సర్వీస్ బిల్ 7,000 అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సర్వీస్కి అంతే ఉంటుంది. ఎందుకంటే కావాసకి కాబట్టి మెయింటెనెన్స్ కొంచెం ఎక్కువ సైడే ఉంటుంది. సో ఫస్ట్ సర్వీస్ బిల్ 7,000 వస్తుంది, సెకండ్ సర్వీస్ బిల్ ఇన్ అండ్ అరౌండ్ 10,000. అలా లైక్ ప్రతి ఇంటర్వెల్కి మనం ఒక 10,000 పెట్టుకోవాలి. అండ్ ఈ సర్వీస్ ఇంటర్వెల్ వచ్చేసరికి ఎవ్రీ 6,000కి ఒకసారి మనం దీన్ని షోరూమ్కి తీసుకెళ్ళాలి సర్వీసింగ్కి. సో ఎవరైనా బండి తీసుకోవాలంటే దీని మెయింటెనెన్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తారు వాళ్ళు. అండ్ ఎవరైనా ఈ బండి సిటీకి వాడొచ్చా, టూరింగ్కి వాడొచ్చా అని నన్ను అడిగితే నేను రెండింటికి వాడొచ్చా అని చెప్తాను. ఒక్కసారి మీరు ఈ బండి ఎర్గనామిక్స్కి అలవాటు అయితే, లైక్ వేరే స్పోర్ట్స్ బైక్ లాగా ఈ బండి ఎక్కువ రోజులు తీసుకోదు అలవాటు చేసుకోవడానికి, ఎందుకంటే మరీ అంత స్పోర్టీ ఉండదు కాబట్టి మనం ఈజీగా అడాప్ట్ అయిపోతాం బండికి. సో ఒక్కసారి మనం ఈ బండికి అడాప్ట్ అయిపోయిన వెంటనే ఈజీగా మనం సిటీలో ఈజీగా తిరగవచ్చు. అండ్ టూరింగ్ కూడా చాలా బాగా చేయొచ్చు. సో సిటీ ఎలా, టూరింగ్ ఎలా, రివ్యూస్ ఎలా ఉంటుంది, లైక్ సిటీలో ఎలా ఉంటుంది, టూరింగ్లో ఎలా ఉంటుంది అంటే మీరు నా టూరింగ్ రివ్యూ వీడియో చూడండి. అందులో నేను ప్రతి ఒక్క పాయింట్ చెప్పాను. సిటీలో కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్ ఈ బండిలో, అండ్ టూరింగ్లో కన్సిడర్ చేయాల్సిన టూరింగ్ రివ్యూలో చెప్పాను. సో మీకు ఏ డౌట్ ఉన్నా ఇంకా సిటీ అండ్ టూరింగ్ చూడండి. అవి కూడా చూసిన తర్వాత కూడా మీకు ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు నన్ను కమెంట్ చేయండి, నేను ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్కి రిప్లై చేస్తాను. ఈ బండి మీదే కాదు ఏ బండి మీద అయినా చేయండి, నేను పక్కా రిప్లై ఇస్తాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే. యూ నో దట్ రైట్, లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ హిట్ దట్ బెల్ ఐకాన్ టు బి నోటిఫైడ్ వెన్ ఐ పోస్ట్ వీడియో. ఇట్లా మీ తెలుగు పెట్రోలైట్ సైనింగ్ ఆఫ్. బాయ్.